ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో సాంఖ్యయోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారము 26-27 శ్లోకాలు చెప్పుకున్నాము. ముందుగా గురుదేవుని ప్రార్థించుకుంటూ మనందరికీ చక్కగా జ్ఞానం అర్థం కావాలని మొదలు పెట్టుకుందాము. ఈరోజు 28వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. 28వ శ్లోకము జీవాత్మ గురించి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఇక్కడ ఏమంటున్నాడంటే జీవ సంభవములెల్లా తెలియబడవు, అంటే పుట్టుకలు, అంటే జీవుడు పుట్టే పుట్టుకలు తెలియబడవు. అట్లే వాని మరణములు కూడా తెలియబడవు, అంటే వాని యొక్క చావులు కూడా తెలియబడవు. కానీ పుట్టుక చావుల మధ్యన గల జీవితం మాత్రం తెలియను. అట్టి జీవునకు నీవు శోకింపతగదు అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ శ్లోకము జీవాత్మ గురించే. అంటే ఈ జీవాత్మలు పుడుతున్నాయి. జీవాత్మలు పుడుతున్నాయంటే ఒక జీవరాశి పుడుతుంది. ఆ జీవరాశిలోకి జీవుడు వచ్చి చేరుతా ఉన్నాడు. అయితే ఆ జీవాత్మ ఎక్కడి నుండి వచ్చి ఇందులోకి చేరుతుంది అనేది ఎవరికీ తెలియదు. పుట్టిన తర్వాత కొంతకాలము శరీరంలో ఉండి చనిపోయినప్పుడు అది ఎక్కడికి పోతుంది కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడ శరీరం ధరిస్తుంది తెలియదు, ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతుందో కూడా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే చనిపోయిన వ్యక్తి జీవితంలో గల సంబంధాలన్నీ కూడా బ్రతికున్నోడు తెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ ఒక భర్త చనిపోతే, ఒక భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల్లో భర్త కనుక చనిపోతే ఆమెకు భర్తకు సంబంధాన్ని ఏర్పరచున్నటువంటి గుర్తులుగా ఉన్న తాళి మెట్టెలను రెండింటిని కూడా తీసేస్తుంది. అట్టి భర్త ఎక్కడికి పోయాడో ఎక్కడున్నదో తెలిస్తే ఏ భార్య అయినా తాళి తీసేస్తుందా? కాదు కదా. ఇంకొకరిని పెళ్లి చేసుకునేదు. ఆ విధంగా పుట్టినోడు ఫలానా చోట నుండి వచ్చి పుట్టాడని తెలిస్తే ఇబ్బంది కలదు. ఎందుకంటే ఇప్పుడు ఒక తగ్గు కులంలోని కులస్తుడు ఉన్నత కులంలో పుట్టాడే అనుకుందాం. వాడు ఫలానా వాడని ఎక్కడి నుంచి వచ్చి పుట్టింది, ప్రసవం జరిగిన ఇంట్లో తెలిస్తే వాడు ఫలానా రౌడీ అనో లేక నీచ కులస్తుడనో వాళ్ళు బాధపడుచు వాళ్ళు పుట్టినప్పటికీ ఆ సంతతిని సరిగా చూసుకోకుండా ఉంటారు. అంతే కదా. వీడు పెద్ద రౌడీ ఎక్కడో, వాడు చీడ పుట్టిండు, వీడిని మనం ఎట్లా చూసుకోవాలా, వీడంతా రౌడీ పనులే కదా చేసేది అని వాళ్ళకు కూడా తలనొప్పిగా ఉంటుంది. ఒకవేళ చచ్చిపోయినోడికి ఏమైనా జ్ఞప్తి ఉండి నేను ఫలానా చోట మరణించి ఇక్కడ పుట్టినా అని తెలిసింది అనుకుందాము, అప్పుడు నా తల్లిదండ్రులని వాడు యావగించుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇదంతా చూస్తే కర్మ సిద్ధాంతానికి ముప్పు వాటిల్ని ప్రపంచ మానవ వ్యవస్థే ముందుకు పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి జీవరాశికి పుట్టుక మరియు మరణం ఈ రెండు ఉన్నాయి కదా, వీటి వెనుక రహస్యం తెలియకుండా ఉండేటట్లే ప్రకృతి చేత పరమాత్ముడు తీర్చిదిద్దేలాగా చేశాడు. అట్లా అందువలన ఒక జన్మ జ్ఞప్తి ఆ జన్మతోటి పోతా ఉంది. కాబట్టి బయటి వారికి కానీ తనకు కానీ పుట్టుక మునుపు మరణం వెనుక తెలియని చావు పుట్టుకల మధ్య గల జీవితం మాత్రమే తెలుస్తూ ఉంది. అంటే మనం పుట్టిన తర్వాత చనిపోక ముందు
ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి జీవితం మాత్రమే తెలిసే ఏర్పాటు ఉంది. కానీ పుట్టుక ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాము, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నామన్న సంగతే తెలియకుండా దేవుడు తయారు చేసి పెట్టాడు ఈ వ్యవస్థనంతా. కాబట్టి మధ్య జీవితంలో ఉన్న ఈ అనుభూతులు మనకు కలుగుతూ ఉన్నాయి కదా, ఈ అనుభూతుల్ని బట్టి మనతో పాటు ఉన్నటువంటి జీవుల కోసమే దుఃఖిస్తున్నాము. కాబట్టి అలాంటి వారి గురించి దుఃఖించకూడదు, అట్టి జీవుల కోసం దుఃఖించకూడదు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. కానీ మధ్య జీవితంలో విషయాలు మాత్రమే తెలుసు. కాబట్టి వాటి గురించి నువ్వు దుఃఖపడకూడదు అని భగవంతుడు తెలియజేశాడు. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిత్ ఏన మాశ్చర్య వదతి తథైవ చ అన్యః ఆశ్చర్యవత్ ఏన మన్యశృణోతి శ్రుత్వాపి ఏనం వేదన చైవ కచ్చిత్. ఇది కూడా జీవాత్మకు సంబంధించింది. ఏమంటున్నాడంటే మధ్య జీవితంలో జరుగు పనులనేమో ఒకడు ఆశ్చర్యంగా చూస్తున్నాడట, ఆ పనులు ఇంకొకడు ఆశ్చర్యంతో వింటున్నాడట, మరి ఒకడు వింతగా చెప్పుకుంటున్నాడట. కానీ జీవాత్మ నిజస్థితిని గురించి ఎవ్వడికి తెలియదు. జీవాత్మ నిజస్థితి ఎవరికని తెలిసి ఎవరికి తెలియదు. పుట్టుక ముందు చావు వెనకల గల విషయము తెలియదు ఎవ్వరికి. పై శ్లోకంలో కూడా అదే చెప్పింది. కానీ మధ్య జీవితంలో మాత్రం తెలియవు మానవులు, మధ్య జీవితం మాత్రం తెలుస్తున్నటువంటి మానవులు జీవితం గురించి ఆశ్చర్యంగా చూస్తున్నారట. అంటే మనుషులు జీవించే జీవితం గురించి ఆశ్చర్యంగా వింటున్నారట, వింతగా చెప్పుకుంటున్నారట. కానీ వింతలు విడ్డూరాలు గల జీవితం వెనుక ఉన్న జీవాత్మని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. గుర్తించలేని జీవాత్మను చంపలేరు అని తర్వాత శ్లోకంలో మనకి తెలియజేస్తాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది పెద్దలు భగవద్గీతకు భాష్యాలు రాశారు. ఇక్కడ దాకా కూడా వాళ్ళు రాసిన దాంట్లో ఆత్మ గురించే వర్ణించుకుంటూ వచ్చారు. ఈ శ్లోకం కూడా ఆత్మ గురించే వాళ్ళు చెప్పారు. దాంతో ఏమవుతుందంటే భగవద్గీత యొక్క భావం పూర్తిగా తప్పుదారి పట్టిపోయింది. జీవాత్మ ఆత్మల వివరం తెలియనప్పుడు ఏమవుతుందంటే తెల్లగా ఉన్నవన్నీ కూడా పాలే అనుకుంటారు. అన్నానికి సున్నానికి తేడా కూడా తెలియకుండా పోతుంది. వరి బియ్యము ఉడికిన అన్నము, సున్నపురాళ్ళు ఉడికి సున్నముగా మారి తెల్లగా ఉన్నప్పటికీ వాటి రుచిలో తేడా అనేది తెలుస్తుంది కదా. ఆ తేడాను బట్టి తెలుసుకోవచ్చు ఇది సున్నమా ఇది అన్నమా అనేది. ఆత్మ జీవాత్మలు రెండు శరీరంలోనే జీవిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిలో తేడాలు ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. దేహి అంటే అర్థము దేహంలో నివసించేదని అర్థం. ఆత్మ జీవాత్మలు రెండు దేహంలో నివసిస్తున్నప్పటికీ కూడా వాటిని దేహి అని పిలిచినప్పటికీ కూడా ఆ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆత్మకు అనుభవం అనేది లేదు, జీవాత్మకు అనుభవం అనేది ఉంది. అయితే ఆత్మానుభవం తెలిసినటువంటి వాళ్ళు తప్పక వీటి తేడాలు గుర్తించగలరు, ఎందుకంటే వాళ్ళు ఆత్మానుభవం పొంది ఉన్నారు కాబట్టి. అదే వాచా వేదాంతము తెలిసి వేగంగా మాట్లాడే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి అనుభవం ఉండదు, మాటలు మాత్రమే చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఆత్మ జీవాత్మలు వేరు అన్నది అనుభవానికి రాదు వాళ్ళకి. కాబట్టి అనుభవంలో జీవాత్మ ఆత్మ అనేది వేరువేరు అని మనం గ్రహించుకోవాలి. అందువల్ల జీవాత్మకు చెప్పిన శ్లోకాన్ని ఆత్మకు చెప్పినట్లు వివరం చెప్తూ వాళ్ళు ఏం రాసినారంటే, వాళ్ళకి ఆ వివరం తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం రాసినారంటే, జీవాత్మకు చెప్పిన దగ్గర ఇది ఆత్మకే చెప్పినారన్న ఉద్దేశంతో ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నారు అని రాశారు చాలామంది. కానీ మా చింతోయం, ఇది చింతలకు అందనిది అని మనకి పైన శ్లోకాల్లోనే చెప్పున్నారు. ఆత్మను చెవులతో, ఆత్మకు సంబంధించిన విషయాలను చెవులతో వినవచ్చును, చెప్పుకోవచ్చును, కానీ
కంటితో చూచుటకు సాధ్యం కాదు. భౌతికమైనటువంటి వస్తువు కాదు ఆత్మ అనేది, ప్రత్యక్షంగా చూడటానికి. అందువల్ల వాళ్ళు రాసింది తప్పు. ఆత్మ దృశ్య రూపము కాదు, దాన్ని ఎలా ఆశ్చర్యంగా చూడొచ్చు? చూడలేం కదా. కాబట్టి స్వామివారు రాసినటువంటి గీత చాలా సత్యమైనదిగా ఉండాలన్న భావంతో ప్రక్క భావాలకు పోయి అనర్థమైన వాటిని సరియగు భావమును వ్రాయటకు కొన్ని చోట్ల వాటిని విమర్శించి తెలిపారు. అంటే ఉన్న భావం కాకుండా పక్కదారి పెట్టిపోయిన భావాలు ఉన్నాయే, వాటిని సరిచేశారు స్వామివారు. గీతకు సంబంధం లేనటువంటి భావాలతో కూడుకున్న శ్లోకాలను తీసివేశారు. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేసి ఉంటే వాటిని విమర్శించారు కూడా. కాబట్టి అవి వ్యక్తిగత విమర్శలుగా తీసుకోకుండా సత్యం తెలియాలి, సత్యానికి అందరూ విలువ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది తప్పు, ఇది ఒప్పు అని సరిచేసి మనకి వివరాన్ని అందజేశారు స్వామివారు. కాబట్టి వేరుగా భావించకుండా సత్యమే తెలుసుకోవాలనే ఉద్దేశంతో త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి అర్థం తెలుసుకోవాలని స్వామివారు తెలియజేశారు. ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారము 30వ శ్లోకం చెప్పుకుందాం, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.